హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఇంపార్టెంట్ బాడీ అయిన ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఇదివరకే నేను ప్రీవియస్ వీడియోస్లో ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పాను, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి కూడా మాట్లాడాను. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే దయచేసి చూడండి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది, ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆ మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరు, వీటన్నిటి గురించి మనం ఈరోజు చూద్దామన్నమాట. అయితే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మొత్తం మనకి ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఓకేనా. అయితే అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, ఈ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే, ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉంటాయి, అదేవిధంగా సెంటర్ ఉంటుంది, స్టేట్స్ ఉంటుంది. అయితే ఇండియాలో ఏం చేస్తారు, మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే సెంటర్కి కానీ స్టేట్కి కానీ అసలు రన్ అవ్వాలి అడ్మినిస్ట్రేషన్ అంటే డబ్బులు కావాలి. డబ్బులు అనేది ఎలా వస్తాయి అంటే మనకి ట్యాక్సెస్ రూపేనా వస్తాయి. డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ లాగా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జీఎస్టీ లాగా, అలాగే కదా వచ్చేది. మరి అలా ట్యాక్సెస్ అన్నీ కలెక్ట్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు సెంటర్ అన్ని ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటుంది, ట్యాక్సులు అన్నీ కలెక్ట్ అయిన తర్వాత దాన్ని ఈక్వల్గా స్టేట్స్తో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా సెంటర్కి స్టేట్కి మధ్యన ఈక్వల్గా ట్యాక్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కదా, వాళ్ళే ఫైనాన్స్ కమిషన్. అదేవిధంగా ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్కి మనకి 16,000 కోట్ల రూపాయలు అనేది సెంటర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్ అనేది ఇచ్చారనుకున్నాము. ఎలా ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎంత గ్రాంట్ ఇవ్వాలనేది ఎవరు చెప్తున్నారు అంటే ఫైనాన్స్ కమిషనే చెప్తుంది. ఈ ఫైనాన్స్ కమిషనే ఏ స్టేట్స్ అయితే మనకి బాగా వెనకబడి ఉంటాయో, లేకపోతే ఏ స్టేట్స్ అయితే అప్పుడే విడిపోయి డెవలప్ అవ్వాలనుకుంటున్నాయో అలాంటి స్టేట్స్కి గ్రాంట్స్ అనేది ఇస్తాయన్నమాట. సెంటర్ ఎంత గ్రాంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేది కూడా మనకి ఫైనాన్స్ కమిషనే. ఓకేనా. అది కాకుండా ఇప్పుడు మనకి స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు స్టేట్స్ ఏం చేయాలి, స్టేట్స్ పరిధిలో ఉన్న పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో వాటికి ఫండ్స్ అనేది ఇవ్వాలన్నమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్లో ఎంత ఇవ్వాలి అనేది కూడా స్టేట్కి సంబంధించి కూడా అప్పుడప్పుడు మనకి ఫైనాన్స్ కమిషనే చెప్తుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఒకవేళ ఏదన్నా ఇంపార్టెంట్ ఫైనాన్స్ మ్యాటర్స్లో ఏదైనా సలహా అడిగినప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మనకి సలహా ఇవ్వడానికి ఉండాలి కదా, అది కూడా మనకి ఫైనాన్స్ కమిషనే చేస్తుంది. ఇప్పటి వరకు అంటే నేను మీకు జస్ట్ నార్మల్గా అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి అనే అర్థం అనేది మీకు చెప్పానమాట. ఇవే ఫంక్షన్స్ కిందకు కూడా వస్తాయన్నమాట. ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే మన ఇండియాలో ఉన్న సెంటర్కి స్టేట్కి మధ్యన ఈక్వల్గా ట్యాక్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేసి స్టేట్స్కి అన్యాయాలు జరగకుండా లేకపోతే సెంటర్కి అన్యాయం జరగకుండా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్యాక్సెస్ చేస్తుంది. అదేవిధంగా సెంటర్ స్టేట్కి ఎంత గ్రాంట్ ఇవ్వాలో కూడా చెప్తుందన్నమాట. ఇవన్నీ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కన్స్టిట్యూట్ చేస్తారంటే 5 సంవత్సరాలకు ఒకసారి కన్స్టిట్యూట్ చేస్తారు. ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఎవ్రీ 5 years వన్స్ ఫైనాన్స్ కమిషన్ని కన్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏదో అంత పెద్దదేం కాదు. ఫైనాన్స్ కమిషన్లో మనకి టోటల్గా 5 ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫైనాన్స్ కమిషన్లో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్తో పాటు ఇంకొక 4 members ఉంటారనమాట. ఓకేనా. వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేది పార్లమెంటే డిసైడ్ చేస్తుందన్నమాట. పార్లమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్లో చైర్మన్ లాగా ఉండాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి, మెంబర్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలనేది మనకి పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుందన్నమాట. అలా కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే హీ షుడ్ బి ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆన్ పబ్లిక్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో అలాంటి పర్సనే ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ లాగా ఉండే అర్హత అనేది ఉంటుంది. ఓకేనా. హూ హ్యాస్ నాలెడ్జ్ ఇన్ ద పబ్లిక్ అఫైర్స్ అనమాట. పబ్లిక్ యొక్క విషయాల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మరి మెంబర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఎంతమంది ఉంటారన్నారు, 4 members ఉంటారు. 4 membersలో ఒకళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే జడ్జ్ ఆఫ్ హైకోర్టు జడ్జికి ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో అలా జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్
ఉండొచ్చు. లేకపోతే ఎవరైతే జడ్జ్ ఆఫ్ ద హైకోర్టుకి క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో మెంబర్ లాగా ఉండొచ్చు. ఫస్ట్ మెంబర్ వచ్చేసి జడ్జ్ ఆఫ్ ద హైకోర్టు, కానీ ఎవరికైతే హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. సెకండ్ ఎలాంటి మెంబర్ ఉండొచ్చు అంటే హూ హ్యాస్ స్పెషల్ నాలెడ్జ్, ఎవరికైతే స్పెషల్ నాలెడ్జ్ అనేది ఉందో. దేంట్లో? ఎకనామిక్స్లో స్పెషల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మెంబర్ లాగా అపాయింట్ చేయొచ్చు. టోటల్గా 4 మెంబర్స్ అనుకున్నాము. ఫస్ట్ మెంబర్ హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్ ఉండాలి. సెకండ్ మెంబర్ వచ్చేసి మనకి స్పెషల్ నాలెడ్జ్ అనేది ఎకనామిక్స్లో ఉండాలి. ఓకేనా. థర్డ్ వచ్చేసి మనకి ఎలాంటి పర్సన్ ఉండాలంటే హూ హ్యాస్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ మ్యాటర్స్, అంటే ఫైనాన్స్ మ్యాటర్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కానీ, లేకపోతే ఫైనాన్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన్ని కూడా ఫైనాన్స్ కమిషన్లో ఒక మెంబర్ లాగా అపాయింట్ చేయొచ్చు. 4వ పర్సన్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలంటే స్పెషల్ నాలెడ్జ్ ఆన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, ఫైనాన్స్ మీద అకౌంట్స్ మీద స్పెషల్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇవి గుర్తుంచుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బిలో ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్ మెంబర్స్ అని అడుగుతాడు. ఓకేనా. టోటల్గా చైర్మన్ ఉంటారు. చైర్మన్తో పాటు 4 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారనుకున్నాము. చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే పబ్లిక్ అఫైర్స్లో నాలెడ్జ్ ఉండాలి. ఇంకా 4 మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఇది. హైకోర్టు జడ్జ్, స్పెషల్ నాలెడ్జ్ ఎకనామిక్స్లో ఉండాలి. ఓకేనా. ఫైనాన్స్ మ్యాటర్స్, ఫినాన్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. స్పెషల్ నాలెడ్జ్ ఆన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఉండాలి. ఎందుకంటే ఫినాన్స్, అకౌంట్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అఫైర్స్ ఇవి తెలిసిన వాళ్ళకి మాత్రమే అసలు ఫైనాన్స్ అనేది ఎలా మేనేజ్ చేయాలి సెంటర్కి స్టేట్కి మధ్యనే అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. అందుకని అలాంటి మెంబర్స్నే మనకి అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం? ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 కింద ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ చూసుకున్నాము. ఒకసారి నేను మీకు ఫంక్షన్స్ చెప్తాను. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ విల్ డిటర్మైన్ ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ట్యాక్స్, అంటే టోటల్గా సంవత్సరంలో ఉన్న టోటల్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో టు బీ షేర్డ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్, సెంటర్కి స్టేట్కి మధ్యన ఎంత నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది షేర్ చేసుకోవాలి అనేది డిటర్మైన్ చేస్తుంది ఫైనాన్స్ కమిషన్. సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ విల్ ఆల్సో డిటర్మైన్ ద వాట్ ఎవర్ ద గ్రాంట్స్ టు బీ గివెన్ టు స్టేట్ బై సెంటర్ స్టేట్కి ఎంత గ్రాంట్ ఇవ్వాలో కూడా ఇదే చెప్తుందన్నమాట ఫైనాన్స్ కమిషనే. ఇంకొకటి ఏంటి అంటే వాట్ ఆర్ ద మెజర్స్ టు బీ టేకెన్ ఫర్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి రీసోర్సెస్ అనేది పంచాయత్స్, మున్సిపాలిటీస్ నుంచి ఎలా ఇవ్వాలో కూడా చెప్తుంది. 4వ ఫంక్షన్ ఏంటంటే ఇట్ విల్ ఆల్సో గివ్ ద అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఫైనాన్స్ వెన్ ప్రెసిడెంట్ విల్ రిఫర్ దట్ మ్యాటర్ టు హిమ్, అంటే వీళ్ళకి ప్రెసిడెంట్ మ్యాటర్ రిఫర్ చేసినప్పుడు అడ్వైస్ కూడా ఫినాన్స్ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఫినాన్స్ కమిషనే ఇస్తుందన్నమాట. ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఫంక్షన్స్. మరి ఫైనాన్స్ కమిషన్ యొక్క పవర్స్ కానీ రోల్ అండ్ పవర్స్ ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ అనేది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే అర్థం ఏంటి అంటే జ్యుడిషియల్ బాడీకి ఎలాంటి పవర్స్ ఉంటాయి? ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఓకేనా. ఎవరినైనా కానీ ఇన్వెస్టిగేషన్కి రమ్మని పిలవచ్చు. ఓకే. ఎవరినైనా అరెస్ట్ చేయమని చెప్పొచ్చు. ఓకే. ఇలాంటివన్నీ కూడా జ్యుడిషియల్ బాడీస్కి పవర్స్ ఉంటాయి. అలా క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ కూడా దీనికి ఉంటుందన్నమాట. ఓకేనా. అది కాకుండా దీనికి ఏంటంటే ఇదొక అడ్వైజరీ బాడీ. ఓకేనా. ఇదొక అడ్వైజరీ బాడీ అంటే ఏంటి అంటే ఇది కేవలం మనకి ఇప్పుడు నేనేమని చెప్పాను, సెంటర్కి అడ్వైజ్ ఇస్తుంది స్టేట్కి ఎంత గ్రాంట్ ఇవ్వాలి అనేది, సెంటర్కి అడ్వైజ్ ఇస్తుంది స్టేట్కి ఎంత ఫినాన్స్ అనేది షేర్ చేయాలి అనేది. ఓకేనా. అంతే తప్ప అడ్వైజ్ ఇస్తుంది. అడ్వైజ్ అనేది కంపల్సరీగా సెంటర్ మీద కానీ ప్రెసిడెంట్ మీద కానీ బైండింగ్ అవ్వదు. కేవలం అడ్వైజరీ బాడీ మాత్రమే, అడ్వైజ్ ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది. అని చెప్పినంత మాత్రాన సెంటర్ అన్ని డబ్బులు ఇవ్వాలి అనేది రూల్ ఏమీ లేదనమాట. ఇట్ హ్యాస్ ఓన్లీ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ పవర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకేనా. అయితే ఈ కమిషన్ ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన రిపోర్ట్స్ సంవత్సరం ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుందన్నమాట. ఓకేనా. ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఫైనాన్స్ కమిషన్కి ఇదివరకు బిఫోర్ 1960 కంటే ముందు ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకో పని కూడా చేసేదన్నమాట. ఇప్పుడు ఏంటి ట్యాక్సెస్ కానీ గ్రాంట్స్ కానీ అవి చూసుకునేది. ఇదివరకు ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ ద జూట్ అండ్ జూట్ ప్రొడక్ట్స్ ఏంటంటే కొన్ని స్టేట్స్లో బాగా పండుతాయి. ఎలాంటి స్టేట్స్లో అంటే మనకి వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే బీహార్ కానీ ఒడిశా కానీ అస్సాం కానీ ఇక్కడ జూట్ ప్రొడక్ట్స్ బాగా పండుతాయి అన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ప్రొడక్ట్స్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీస్ పడతా ఉండేవన్నమాట. ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీస్లో వీటి
యొక్క షేర్ ఎంతైతే ఉంటుందో దాన్ని కూడా 1960 వరకు ఫినాన్స్ కమిషనే డిటర్మైన్ చేసేది, ఎంత షేర్ అనేది ఉండేది వెస్ట్ బెంగాల్కి, బీహార్కి, ఒడిశాకి అండ్ అస్సాంకి అనేది. కానీ ఇప్పుడు ఆ పవర్ అనేది దానికి తీసేశారనమాట. ఇప్పుడు కేవలం ఈ ఫంక్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఈ ఫైనాన్స్ కమిషన్కి. ఓకేనా. ఇంకా ఈ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ఎలా భావిస్తుందంటే, ఇట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. ఫిస్కల్ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ఫిస్కల్ అంటే గవర్నమెంట్కి సంబంధించిందనమాట. ఫెడరలిజం అంటే ఏంటి, ఇప్పుడు సెంటర్ అనేది స్టేట్ మీద ఎలాంటి రకమైన ఆధిపత్యం అనేది చూపించకూడదు ఫెడరల్ దాంట్లో. ఎందుకంటే సెంటర్ వేరుగా స్టేట్ వేరుగా సపరేట్గా అటానమస్గా ఉంటాయన్నమాట ఫెడరలిజంలో. అలా ఫిస్కల్ ఫెడరలిజంని మెయింటైన్ చేయడానికి ఇది ఒక బ్యాలెన్సింగ్ వీల్ లాగా కాన్స్టిట్యూషన్ అనేది దీన్ని ఎన్వసైజ్ చేస్తుందన్నమాట. ఇది మొత్తం కూడా ఫైనాన్స్ కమిషన్ గురించి. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఫైనాన్స్ కమిషన్. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు. పాలిటీ ఏంటంటే మనకి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువగా స్టాటిక్ పోర్షన్లో అడుగుతాడు. అందుకని మనకి కాన్సెప్ట్ అనేది బాగా తెలియాలి. నేను మీకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను గ్యాదర్ చేసుకుని మీకు చెప్తున్నాను. దయచేసి మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఓకేనా. అయితే ఒక క్విక్ రీక్యాప్ అనేది మనం చేసుకుందాము ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను అనేది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఓకేనా. ఫైనాన్స్ కమిషన్ అనేది ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. ఒక చైర్మన్ ఉంటాడు, అదేవిధంగా 4 మెంబర్స్ ఉంటారు. చైర్మన్కి ఏంటంటే పబ్లిక్ అఫైర్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండగలగాలి. 4 మెంబర్స్లో ఒకళ్ళు జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్, ఇంకొకళ్ళు స్పెషల్ నాలెడ్జ్ ఆన్ ఎకనామిక్స్, ఇంకొకళ్ళు మనకి ఏంటంటే నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట వాళ్ళకి దేంట్లో, ఫైనాన్స్ మ్యాటర్స్లో, అడ్మినిస్ట్రేషన్లో. ఓకే. ఇంకొకళ్ళు ఏంటి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి. ఇలా మనకి టోటల్గా 5 ఉంటారు. ఈ 5 అపాయింట్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎప్పుడు అపాయింట్ చేస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ అనేది అపాయింట్ చేస్తారు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కాన్స్టిట్యూషన్ డిటర్మైన్ చేయలేదు, కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ డిటర్మైన్ చేసేది ఎవరు, పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుందన్నమాట ఎప్పటికప్పుడు. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఫైనాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, ఇదొక క్వాసీ జ్యుడిషియల్ బాడీ, ఇదొక అడ్వైజరీ బాడీ. ఇది అడ్వైజ్ ఇస్తుంది అంతే, కానీ దాని యొక్క అడ్వైజ్ అనేది బైండింగ్ కాదు. ఓకేనా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బైండింగ్ అనమాట, బైండింగ్ కాదు. ఓకే. దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఫస్ట్ మనకి ఏంటంటే నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ట్యాక్సెస్ అనేది సెంటర్ స్టేట్ ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్తుంది. సెంటర్ స్టేట్కి ఎంత గ్రాంట్ ఇవ్వాలి అనేది చెప్తుంది. అదేవిధంగా మనకి ఏంటంటే స్టేట్స్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి ఎంత షేర్ అనేది ఇవ్వాలని చెప్తుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి. ఇంకొకటి ప్రెసిడెంట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు, ప్రెసిడెంట్ ఏదైనా సలహా అడిగినప్పుడు ఫైనాన్స్ కమిషన్ అనేది ఇవ్వాలన్నమాట. 1960 కంటే ముందు మనకి జూట్ అండ్ జూట్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ డ్యూటీ గురించి కూడా ఇది చూసుకునేది. అంటే అస్సాము, వెస్ట్ బెంగాల్, ఒడిశా, బీహార్కి సంబంధించింది. కానీ 1960 తర్వాత దానికి ఆ పవర్ అనేది లేదనమాట. ఓకేనా. ఇది ప్రెసిడెంట్కి దాని యొక్క రిపోర్ట్స్ అనేది సంవత్సరానికి ఒకసారి సబ్మిట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఫైనాన్స్ కమిషన్ని ఒక బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ద ఫిస్కల్ ఫెడరలిజం లాగా భావిస్తుందన్నమాట. ఇదంతా కూడా ఫైనాన్స్ కమిషన్ గురించి. కంపల్సరీ వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం మనం వీడియో చూడండి. ఓకేనా. అయితే కాన్స్టిట్యూషనల్ బాడీ సిరీసే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చెప్పాను. ఎలక్షన్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్. రేపు యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఓకేనా. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.